కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. మంత్రి నారా లోకేష్ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇక తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. మంత్రి నారా లోకేష్ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రజలకు ఎటువంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి? తాజా అప్డేట్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, కొద్దిసేపట్లో వాట్సాప్ గవర్నెన్స్ ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ని అయితే ఏపీ నుంచి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొన్ని శాఖలు, మొత్తం 121 శాఖలకు సంబంధించి పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎవరైనా ఆ ప్రజలు వాళ్ళ అర్జీని పెట్టుకోవాలంటే నేరుగా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆఫీసులోకి చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా కూడా ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకురావడానికి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. అయితే నేరుగా ఇప్పుడు ఇంతకుముందు కార్యాలయాలకి వెళ్ళాలంటే కూడా ఏదైతే మనం అర్జీ ఇస్తామో అర్జీ ఎంతవరకు అది అమలు అవుతుంది, ఎంతవరకు వాళ్ళు చేస్తారనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా వాట్సాప్ లో ఒక నెంబర్ ని క్రియేట్ చేస్తారు. నెంబర్ ని క్రియేట్ చేసి ఆ నెంబర్ కి మనకు ఉన్నటువంటి సమస్యలు అంటే రెవెన్యూ కావచ్చు, లేకపోతే అదేవిధంగా దేవాదాయ కావచ్చు, ఏ సమస్య అయినా దాంట్లో ఒక నెంబర్ ని క్రియేట్ చేస్తారు. ఆ నెంబర్ లో మనకు ఉన్నటువంటి అప్లికేషన్, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా క్రియేట్ చేసి దాంట్లో పొందుపరుస్తారు. అందులో మనకు ఉన్నటువంటి సమస్యను దాంట్లో కనుక మనం తెలియజేసి దాన్ని తక్షణమే దానికి పరిష్కారం వచ్చే దిశగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని క్లియర్ చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించే ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.